హాయ్ మ్యామ్. హలో మ్యామ్, వెల్కమ్ టు లిటిల్ జీనియస్ కిడ్స్ వరల్డ్. మ్యామ్ మీరు లిటిల్ జీనియస్ కిడ్స్ వరల్డ్ అని చెప్పారు కదా, లిటిల్ జీనియస్ హూ ఈస్ జీనియస్ మేడం? మీరే తప్పకుండా మిమ్మల్ని జీనియస్గా తయారు చేసి ఇక్కడి నుంచి పంపిస్తాం. అంటే ఇప్పుడు నేను లిటిల్ అవ్వాలి, ఖచ్చితంగా చిన్న బేబీని అవ్వాలి. అవుతారు కూడా. అంతేనా? అసలు బేసిక్గా నేను లోపలికి ఎంట్రీ అవ్వగానే నేను ఆల్మోస్ట్ కిడ్ అయిపోయాను. 3 years కిడ్ని అయ్యాను. ఓకే, ఆ 3 years కిడ్ కాస్త అవన్నీ చూసిన తర్వాత నేర్చుకునేటప్పటికి 1 year కిడ్ని అయిపోయాను. 1 year అయిపోయారా? అయితే ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేయండి. మేము పిల్లలతో ప్రాక్టికల్గా చేయించే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ జస్ట్ శాంపిల్స్ పెట్టాము. ఒక్కసారి మీరు చూసారంటే ఎలా చేయొచ్చు, ఎలా మీరు మిస్ అయిన మీ చైల్డ్హుడ్ అంతా మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇక్కడ. నాకు ఫస్ట్ చాలా బాధ వస్తుంది మ్యామ్. ఎందుకు మేడం? మాకెందుకు లేదు, మేము పుట్టేటప్పుడు ఇవన్నీ అనిపిస్తుంది. అందుకే మీకు ఒక అవకాశం ఇప్పుడు ఇచ్చారు కదా భగవంతుడు, ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకే, డన్. అయితే ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి? మీకు ఇందులో ఇది బాగా నచ్చింది ఏదో చెప్పండి. ఏబిసిడీలు నచ్చాయా? ఓకే, మామూలుగా స్కూల్స్లో ఏబిసిడి నేర్పించాలంటే ఏ చాలా దిద్దిస్తారు కదా. బట్ ఈ స్పెషాలిటీ ఏంటి అంటే పిల్లలు ఈ ఏ ఉంది కదా మేడం, జస్ట్ దాన్ని ఇట్లా ఫిట్ చేస్తారు. ఇది ఫిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఫింగర్ ఏదైతే ఉంటుందో మజిల్ స్ట్రెంగ్తన్ అవుతుంది. ఓకే, ఈ స్ట్రెంగ్తన్ అవ్వడంతో పాటు ఇలా చేస్తున్నంతసేపు పిల్లలు కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేస్తారు, కాన్సన్ట్రేట్ చేస్తూ నేర్చుకుంటారు. అంటే చిన్నప్పటి నుండి పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్ పెంచుతున్నారు. ఫిజికల్ యాక్టివిటీస్తో పాటు లాజికల్ థింకింగ్ కూడా నేర్పిస్తున్నాం. ఎందుకంటే దీన్ని ఇందులో ఫిట్ చేయాలి అంటే వాళ్ళు చాలా కాన్సన్ట్రేట్గా చూడాలి, చూస్తున్నంతసేపు ఎక్కడ ఫిట్ చేస్తే ఫిట్ అవుతుంది అన్నది కూడా చెక్ చేసుకుంటారు. కాన్సన్ట్రేషన్, ఫోకస్. ఎస్, సూపర్. ఇదొకటి మ్యామ్, ఇదేదో చాలా బాగుంది గేమ్, ఒకసారి కూర్చొని ఆడుకుందామా? తప్పకుండా రండి. నాకైతే ఇది చాలా నచ్చింది. అంటే ఇది వైట్, రెడ్, గ్రీన్, పీచ్ కలర్ ఇవన్నీ ఏంటి మ్యామ్? స్మాల్ నుంచి బిగ్. స్మాల్ నుంచి బిగ్ నాకు తెలిసిపోయింది. స్మాల్ నుంచి బిగ్ నేర్పించవచ్చు. అట్ ది సేమ్ టైం ఏంటి అంటే పిల్లలు చిన్న సైజ్ నుంచి పెట్టడంతో పాటు కలర్ ఐడెంటిఫికేషన్ కూడా చేయించవచ్చు. ఎస్, కరెక్ట్ మ్యామ్. ఇదేంటి తెలుసా, పార్కుల్లో అది అడల్ట్స్ ఎక్సర్సైజెస్ చేస్తారు కదా, సేమ్ అలా ఉంది చూస్తుంటే. ఇది చూసిన వెంటనే మీకు ఏమనిపిస్తుంది? భూతద్దం కనిపిస్తుంది. కాదు, లాలీపాప్. షిట్, ఇది అందుకే మనం కిడ్స్ అవ్వాలన్నమాట. ఇది లాలీపాపా? ఓకే, చూడండి మా పిల్లలు మా స్కూల్లో ఇది భూతద్దం అనే నేర్పించారు. భూతద్దం నేర్పించారు, అదే మేడం పాతకాలం. ఇప్పుడు భూతద్దాలు ఎవరు వాడట్లేదు. అమ్మో, పాతకాలం అంటే 80s అనుకోగలర్లేదు, నేను 90s. మ్యామ్ ఇది ఇలా అని ఇలా ఆడతాం, అదేనా? కాదు మేడం. ఓకే, పిల్లలకి రకరకాల షేప్స్ ఇస్తాం, వాళ్ళు షేప్స్ ఐడెంటిఫై చేస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు నిట్టింగ్ చేస్తారనమాట. ఆ నిట్టింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా ఫోకస్ చేస్తూ చేస్తారు కాబట్టి అక్కడ రకరకాల షేప్స్ ఐడెంటిఫై చేస్తారు, కలర్స్ ఐడెంటిఫై చేస్తారు, వాళ్ళ లాజికల్ థింకింగ్ కూడా డెవలప్ అవుతుంది. లేదు, ఎస్, ఎందుకంటే ఇక్కడ కూడా షేప్స్ కూడా చూడండి, నిజంగానే స్క్వేర్ ఉంది, ట్రయాంగిల్ ఉంది, తర్వాత ఇలా చాలా రౌండ్ షేప్ ఉంది. సో మనకి నిజంగానే పిల్లలకి కలర్ ఐడెంటిఫికేషన్తో పాటు అది ఎలా షేప్స్ ఉన్నాయనేది కూడా నేర్చుకోవచ్చు. అవునండి, సూపర్. ఇది మ్యామ్, ఇది కూడా జస్ట్ వన్ కైండ్ ఆఫ్ టాయ్ మేడం. దీంట్లో కలర్ ఐడెంటిఫికేషన్ చేస్తాము, జస్ట్ దాంతోపాటు ఫోకస్ డెవలప్ చేస్తాం. ఎప్పుడు చేస్తున్నంతసేపు ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను మేడం. ఒక్కొక్క చైల్డ్ యూనిక్గా ఉంటారనమాట, ఎవ్వరూ ఒకలాగా ఉండరు. కాబట్టి ఆ ఫోకస్ అనేది ఒక్కొక్క ఆబ్జెక్ట్లో కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. అందుకని మేమేంటంటే డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేసాం. ఈ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు పిల్లల్లో లాజికల్గా ఇప్పుడు ఇచ్చిన వెంటనే దీన్ని ఇలా చేయొచ్చు అనిపిస్తుంది, కొంతమంది చేసేస్తారు, కొంతమంది దీన్ని చేయలేకపోవచ్చు, వాళ్ళు ఇంకొకరిని చూసి నేర్చుకుంటారు. అలా ఒకేసారి కాకోకుండా ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ వాళ్ళు చేస్తున్న కొద్దీ వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. సూపర్. నేను మధ్యలో ఇది ఇంటరప్ట్ చేశాను, ఇది ఏంటి మేము చెప్పారా? ఏం లేదు మేడం, ఇది కూడా ఏంటంటే దీన్ని ఒక్క నిమిషం ఓపెన్ చేసేసి దీన్ని ఎలా ఫిట్ చేస్తారు. ఫిట్ చేస్తున్నంతసేపు వాళ్ళకి ఏంటంటే మజిల్ గ్రోత్, అట్ ద సేమ్ టైం కలర్ ఐడెంటిఫికేషన్, అండ్ ఏంటంటే డిఫరెంట్ షేప్స్. అంటే మనకి లోకల్గా ఒక్క నిమిషం మేడం, ఇంకొకటి కూడా మీకు చెప్తాను. ఇది ఒక స్టాండ్. ఓకే, ఇప్పుడు చైర్స్ ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి, దాన్ని తయారు చేస్తారు. కంపారిజన్ డెవలప్ అవుతుంది పిల్లల్లో.
ఒక ఆబ్జెక్ట్ తయారు చేసి స్క్వేర్ ఉంది, ఇది రౌండ్ ఉంది, ఇది బ్రింజాల్ కలర్ అండ్ ఎల్లో ఉంది, ఇది రెడ్ అండ్ వైట్ కలర్ ఉంది. మల్టీ టాలెంటెడ్ యాక్టివిటీస్ అన్నీ చేయించవచ్చు. ఇక్కడ అంటే మేము ఈ కాన్సెప్ట్లో ఏం డెవలప్ చేస్తున్నామంటే, చేస్తున్న టాపిక్ ఏదైతే ఉందో పిల్లలు వాళ్ళ డైలీ లైఫ్లో ఏవేవైతే చూస్తూ ఉంటారో వాటిని కంపేర్ చేసుకునేలా తయారు చేస్తాం. ఇప్పుడు లాలీపాప్ పిల్లలకి చాలా ఇష్టం. చూసిన వెంటనే మీరేమో ఇప్పుడేమో భూతద్దం అని చెప్పారు, మా 90s లో అదే చెప్పారు. కానీ మా పిల్లలు చేసేటప్పుడు ఎప్పుడు లాలీపాప్ మ్యామ్ అంటూ ఉంటారు. వాళ్ళకి అది చూసిన వెంటనే వాళ్ళకి లాలీపాప్. అట్లా లైవ్లో ఉన్న ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని కంపేర్ చేసుకుంటారనమాట. ఆ కంపారిజన్ డెవలప్ అవుతుంది. అండ్ డెవలప్ అయినప్పుడు వాళ్ళ ఐక్యూ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి మేడం. సూపర్. నిజంగానే ఇప్పుడు ప్రజెంట్ నవే డేస్లో పిల్లలందరూ కూడా ఐక్యూ లెవెల్స్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. మాకు అనిపిస్తుంటే షాక్ అవుతాం. 6 months 1 year 1.5 year బేబీ ఫ్రూట్ నేమ్స్ని, యానిమల్ నేమ్స్ని, ఫ్లవర్స్ని, కలర్స్ని, వాళ్ళ టీత్, నోస్ ఇవన్నీ చెప్తుంటే ఓడి అమ్మ ఏంటి వీళ్ళ ఐక్యూ లెవెల్స్ ఏంట్రా బాబా అనిపిస్తుంది. సీరియస్లీ అది ఎంత క్యూట్గా. వాళ్ళు పాపం ప్రాపర్ కూర్చోలేరు. వాళ్ళకి మళ్ళీ ఒక చిన్న చైర్లో కూర్చోబెట్టి వాళ్ళకి పాపం సీట్ బెల్ట్ పెట్టినట్టు వాటికి బెల్ట్స్ పెట్టేసి వాళ్ళు కూర్చుని ఐడెంటిఫికేషన్ చేస్తుంటే ఓ మై గాడ్ అనిపిస్తుంది. సూపర్. బట్ సూపర్ యాక్టివిటీస్ ఉన్నాయి మ్యామ్ మీ దగ్గర. అంటే నిజంగా వాళ్ళ ఐక్యూ లెవెల్స్కి కానీ. అండ్ ఇది ఒక బ్యూటిఫుల్ ఆబ్జెక్ట్ చూడండి మేడం. ఇది చూస్తే మీకేమనిపిస్తుంది? అంటే దీన్ని మనం అంటే ఒక పజిల్. ఇవి పిల్లలకి ఇచ్చేసాం. ఇస్తే వాళ్ళు ఏం చేశారు, కొంతమంది క్యూబ్ తయారు చేశారు, కొంతమంది ఇలా చేసి ల్యాప్టాప్ మేడం అని చెప్పారు, కొంతమంది చైర్ తయారు చేశారు, కొంతమంది బెడ్ అన్నారు, కొంతమంది సోఫా అన్నారు. సో ఎన్ని రకాలుగా ఎక్స్ప్లోర్ చేశారో చూడండి. ద ఫస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ లిటిల్ జీనియస్ కిడ్స్ వరల్డ్ ఈజ్ ఎక్స్ప్లోరేషన్. ఓకే, ఈ ఎక్స్ప్లోరేషన్ ఈ ఆబ్జెక్ట్స్ ఇవ్వడం వల్ల తయారు చేశారు. ఓకే, అంటే నిజంగానే చైర్ అనగానే నాకు గుర్తొచ్చింది మనం కూడా చైర్ చేయొచ్చేమో అని. ఎస్, కాకపోతే నేను చైర్ని ప్రాపర్గా చేయలేకపోయాను. బట్ ఏదో వచ్చింది. ఇదిగోండి చైర్ చేశాను నేను.